ఈరోజు వాగ్దానాంశముగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎందుకు ప్రభువారు ఆవగింజతోటే పోల్చారు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది అత్యంత చిన్నది. మీరు ఒకసారి ఆవగింజను అడ్డముగా ఒక్కసారి కోసి చూడండి, లోపలంతా కూడా సంపూర్ణంగా నిండి ఉంటుంది. ఎక్కడా కూడా ఒక చిన్న ఖాళీ కానీ దానిలో లోటు కానీ ఏముండదు. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందో దాని లోపల కూడా అంత పరిపూర్ణంగా నిండి ఉంటుంది. మనం కలిగి ఉన్న ఎంత చిన్న విశ్వాసమైనా అది పరిపూర్ణంగా ఉంటే మనము చేయునదంతయు సఫలం చేస్తాడు దేవుడు. ఆనాడు ప్రభువు నడుచుకుంటా వెళ్తున్నప్పుడు జనసమూహములు ఆయన మీద పడుతూ ఉండి ఆయన వస్త్రము పట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు. కానీ రక్తస్రావము కలిగిన స్త్రీ మాత్రమే ఎందుకు స్వస్థపరచబడింది? ప్రభువారు నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది ఎవరో చెప్పండి అని అన్నప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు కదా, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరు పట్టుకున్నారని మనం గుర్తించగలము అని. అక్కడ చాలా మంది ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకున్నారు, కానీ రక్తస్రావము కలిగిన స్త్రీకి మాత్రమే ఎందుకు స్వస్థత వచ్చింది? ఎప్పుడన్నా ఈ విషయాన్ని ఆలోచించారా? ఆమె సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంది. ప్రభు వస్త్రం పట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాననే ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంది. అందుకే అన్ని సంవత్సరాలుగా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరుగుతూ నయం కాని ఆ రక్తస్రావ రోగాన్ని ప్రభువారి వస్త్రపు చెంగు పట్టుకోగానే ఆమె స్వస్థపరచబడింది. అలాగే త్రోవ పక్కన గ్రుడ్డివానిగా ఉండి భిక్షమెట్టుకుంటున్న అతను ప్రభువారు వెళ్తున్నారని తెలిసి అంత పెద్దగా కేకలు వేసి, దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని ఎందుకు అంత గట్టిగా కేకలు వేశాడు? ప్రక్కనున్నవారు ఆపుంటారు కదా. ఇంతమంది జనంలో నువ్వు ఎలా వెళ్ళగలవు? ఒకవేళ వెళ్ళినా నువ్వు స్వస్థపరచబడగలవంటావా? ఇలా ఎంతమంది ఆపినా తను ఎందుకు చూపు పొందుకున్నాడు? తనలో సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు మనలో కూడా సంపూర్ణ విశ్వాసం మనం కలిగి ఉంటే, ఈరోజు నువ్వు దేని ద్వారా అయితే బాధపడుతున్నావో, ఏ సమస్య ద్వారా అయితే బాధపడుతున్నావో అది నీ యొద్ద నుండి పోతుంది. ఎప్పుడు నీవు విశ్వాసము కలిగి అది నీ యొద్ద నుండి వెళ్ళిపోవాలని నీవు ప్రార్థన చేసినప్పుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి కానీ అవిశ్వాసముతో ప్రార్థించి నా ప్రార్థనకు జవాబు రాలేదనడం సరికాదు కదా. ఈరోజు నువ్వు అల్ప విశ్వాసిగా ఉన్నావా? నీ జీవితంలో ఏ కార్యము జరగట్లేదు, ప్రతి దానిలో కూడా నీవు వెనుకడుగు వేస్తున్నావంటే నీలో ఉన్న అల్ప విశ్వాసమే కదా. ఈరోజే దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి నీ పనులను ప్రారంభించు. సంపూర్ణ విశ్వాసము కలిగి నీ సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఖచ్చితంగా జవాబును పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు మనకి సాదృశ్యంగా ఉన్నారు. అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ విశ్వాసాన్ని కనపరిచారు. మరి నీ విశ్వాసాన్ని కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి జీవిస్తావా? వారందరూ కలిగి ఉన్న విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి. అటు విశ్వాసం దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.